చూస్తున్నాం. వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు బాలశౌరి. వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు బాలశౌరి. వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు బాలశౌరి. వైసీపీలో మరో వికెట్ పడింది. ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. మరోసారి మచిలీపట్నం టికెట్ ఆశిస్తున్నారు. అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా ఈసారి ఆయనకు టికెట్ దక్కకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, గెలిచినటువంటి మా బాలశౌరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాసేపటి కిందట ప్రకటించాడు. ఆయన గత ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలు కావచ్చు, ఆ తర్వాత అంతరంగికుడుగా ఉన్నటువంటి పరిస్థితి. అయినా కానీ గత కొద్ది రోజులుగా 2 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఆయన ఈసారి గుంటూరు లేదా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీని ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జరుగుతున్నటువంటి తాజా రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఆ తర్వాత సామాజిక సమీకరణాల పేరిట మారుస్తున్నటువంటి సీట్లలో కూడా ఈయనకు ఎటువైపు కూడా సీటు హామీ లభించకపోవడంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన లేఖ ఒకటి విడుదల చేయడం జరిగింది. పార్టీ తరఫు సభ్యునికి కూడా తాను రాజీనామా చేసినట్టుగా బాలశౌరి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఆయన తన కుమారుడు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యే సీట్ అన్న వస్తున్నటువంటి ఒక ఆశావాహ ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే, కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గుంటూరు నుంచి కూడా ఆయన సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే గుంటూరులో రాజకీయ సమీకరణలో జగన్మోహన్ కూడా ఎవరికి కూడా ఇంకా సీటుకు సంబంధించి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడంతో నుంచి కూడా సీట్లు లభించదనేటువంటి ఒక ఆలోచనతో ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన జనసేనలోకి వెళ్తారా లేకపోతే ఎటువైపు అడుగులు వేస్తారన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.